హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మనకి బర్డ్స్ అయితే ఎంత చక్కగా వచ్చాయో. చాలా అంటే చాలా బర్డ్స్ వచ్చాయండి. అలాగే కొన్ని కాయలైతే ఫ్రూట్స్ మగ్గడానికి అయితే రెడీగా ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు కదా, అదేనండి. ఇంత బాగా రావడానికైతే నేనేం ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది అయితే వీడియో చేశానండి. అప్లోడ్ కూడా చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఆ, అలాగే దాన్ని ఎండ్ స్క్రీన్‌లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఆ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల రిజల్ట్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూడండి అసలు ఒక్కో దగ్గర ఒక్క స్టెమ్‌కే 3, 4 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ ఈ చిన్న మొక్కకి దగ్గర దగ్గర ఒక 25 బర్డ్స్, 30 బర్డ్స్ దాకా వచ్చాయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ బర్డ్స్ ఉన్నాయి కదండీ! ఈ బర్డ్స్ అన్నీ కూడా మనకి పాలినేషన్ అయ్యి, అలాగే కాయగా మారడానికైతే ఇప్పుడు ఒక ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. ఇంతకుముందు ఇచ్చిన ఫెర్టిలైజర్ అయితే మనకి పూత స్టార్ట్ అవ్వడం కోసం అయితే ఇచ్చామండి. అలాగే ఇప్పుడు ఈ పూత అంతా కూడా మంచిగా కాయగా కన్వర్ట్ అవ్వడానికైతే ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దాము. చూస్తున్నారు కదండి, కాయలైతే మగ్గడానికైతే రెడీగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 6 వరకైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కాయ ఉంది. ఇక్కడ చూడండి అసలు, ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఎన్ని బర్డ్స్ వచ్చాయో. చూడండి అసలు, ఇవన్నీ కూడా మనము కాయ కన్వర్ట్ చేసుకోవడానికైతే ఇప్పుడు మంచి ఫెర్టిలైజర్, రిచ్ ఎన్పికే ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బనానా అండి. బాగా మాగిన బనానా తీసుకున్నాను. దీన్ని మొత్తం కూడా ఇలాగా మెత్తగా స్మాష్ చేసేద్దాము. 2 బనానాలు తీసుకున్నానండి నేను. మన దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో అందుకోసమని 2 తీసుకున్నాను. తొక్కతో సహా తీసేసుకోవాలండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని ఇస్తున్నాం కనుక దీంట్లో బెల్లం లాంటివి అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకో తొక్క కూడా ఉంది. ఇలా మెత్తగా చేసుకున్న దాన్ని అయితే చూస్తున్నారు కదండి, ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలాగా గోతిలాగా తీసేసి ఇందులో ఇలా పెట్టేసి సాయిల్ అయితే కప్పేసేయాలండి. సాయిల్తో బయటికి అయితే ఎక్స్పోజ్ చేయొద్దు. బయటికి ఎక్స్పోజ్ చేస్తే మాత్రం చీమలు అనేది బాగా పట్టేస్తాయి. చూస్తున్నారు కదా, ఇలాగా ఇంకో ముక్కకు కూడా మనం అలానే చేసేద్దాం. చూస్తున్నారు కదా, సాయిల్ అనేది ఎప్పుడు ఇలాగా లూజ్గా ఉండాలండి. అంటే ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మనం ఇలాగా ఫెర్టిలైజ్ చేసామనుకో, వచ్చిన ప్రతి మొగ్గ కాయగా అయితే కన్వర్ట్ అవుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.